నమస్తే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశం పైన మరి కాంగ్రెస్ పార్టీ మీనమేషాలు లెక్క పెడతా ఉన్నది. నిరుద్యోగులను పట్టించుకోవట్లేదు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి కనీసం కొన్ని ఉద్యోగాలు దరిదాపుగా వాళ్ళేమో 70,000 ఉద్యోగాలు 80,000 ఉద్యోగాలు అని చెప్పేసి అంటా ఉన్నారు. కనీసం 20,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేకపోయింది అని చెప్పేసి నిరుద్యోగులంతా కూడా ఆరోపిస్తూ పెద్ద ఎత్తున సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చి వాళ్ళ యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నిరుద్యోగి ఆకాష్ ఉన్నాడు. అన్న నమస్తే. ఏంటిది చాలా మీటింగ్లు అవుతా ఉన్నాయి, చాలా ధర్నాలు అవుతా ఉన్నాయి. ఇప్పటి నుంచి కనీసం ఒక్క చోట కూడా ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఒక ప్రకటన కూడా సరిగ్గా కనబడట్లేదు. ఇప్పుడు పోలీసు సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయంలో మీరు చాలా మాట్లాడడం జరిగింది. 19,000 ఖాళీలు కనబడ్డప్పటికీ కేవలం 7,000 ఉద్యోగాలు ఎట్లా భర్తీ చేస్తారని ఏం చెప్పదలుచుకున్నారు? గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నారు అన్న? అసలు మా యొక్క డిమాండ్స్ ఈ ఉద్యమం స్టార్ట్ కావడానికి ప్రధాన కారణం ఏంటంటే 19,882 ఖాళీలు ఉన్నాయన్నారు. అవి ఒక డిమాండ్ అడిగినాం. మీరు చెప్పిన ఖాళీలో మేము ఏమన్నాం. అలాగే మీరు ఇచ్చిన జియోల ప్రకారం మా వయో పరిమితి 36 సంవత్సరాలు ఉండాలి. కానిస్టేబుల్ పెడితే 36 సంవత్సరాలు ఇవ్వన్నాం. మీరు అప్పుడు మేనిఫెస్టోలో పెట్టింది, అసెంబ్లీలో మాట్లాడింది జీవో నెంబర్ 46 రద్దు చేసి నష్టపోయిన బాధితులకి మేము అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని చెప్పి ఇది యావత్ తెలంగాణ అందరికీ తెలుసు. మేము హామీలను నమ్మి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కన్నా మా సొంత డబ్బులతోటి మా టీం అందరం కలిసి ఫ్లెక్సీలు కొట్టించుకొని పాంప్లెట్లు కట్టించుకొని మహబూబ్నగర్, నల్లగొండ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలలో విస్తృతంగా ప్రచారం చేసినాం. అందులో బస్సు యాత్రలు చేసినాం. ముఖ్యంగా మిర్యాలగూడలో దెబ్బలు తిన్నాం. ఇన్ని అవస్థలు పట్టి తల్లిదండ్రులకి లాస్ట్ మినిట్ కూడా కాళ్ళ మీద పడి దండాలు పెట్టి మొరలు దండాలు పెట్టి అమ్మ నాయనమ్మలకి ఏం పెట్టినా పింఛన్ నీకు అన్న కాదే నీ మనోడికి ఉద్యోగం వస్తే ఆ డబ్బులలో నీకు ఇస్తా అని చెప్పి పొల్లు దండాలు పెట్టినామన్న. ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసినా కూడా అధికారంలోకి రావన్న ఉద్దేశంతో చివరి ప్రయత్నంగా గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి 30 లక్షల మంది ఇంటూ 3 ఓట్లు వేస్తా 90 లక్షల ఓట్లే మనకు 90 సీట్లు వస్తాయి, 2 ఉద్యోగాలు కూడా బిక్తే మీ అందరూ కొలువులు వస్తాయని చెప్పి నమ్మవలికిండన్న. ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పోలీస్ అభ్యర్థులకి 1600 మీటర్లు 800 మీటర్లు పెట్టొద్దు, అదే ఆంధ్ర ద్రోహిని తొలగించండి, తెలంగాణోడు లేడా నువ్వు వచ్చే దూకు కేసీఆర్ అని చెప్పి 4 మీటర్లు దూకమన్నాడు. ఇదే ఈరోజు అదే 400 మీటర్లు పెట్టిండు, ఇదే 1600 మీటర్లు పెట్టిండు, అదే ఆంధ్రోని బోర్డు చైర్మన్ నిలబెట్టిండు. అంటే ఇన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి అవే అబద్ధాలను కొనసాగిస్తున్న ఈ రేవంత్ రెడ్డిని ఏమనాలన్నా? ఈ రేవంత్ రెడ్డి మీద చీటింగ్ కేసు పెట్టొద్దా? వీడియో ఆధారాలు ఉన్నాయి కదా, యూట్యూబ్లో కొడితే వస్తుంది కదా. అదే ఆధారాలతోటి అది సరూనగర్ స్టేషన్కి పోతే మా మీద తిరిగి కేసులు పెడతారా? అంటే రాజ్యాంగం ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానమేగా. ముఖ్యమంత్రి అయితే ఉంది, సామాన్యుడు అయితే ఉంది అన్న, అందరూ ఒకటే కదా. మేము ఓటేస్తున్నాయి కదా ముఖ్యమంత్రి అయింది. ఈరోజు ఇదే కారు అన్న ఎమ్మెల్సీ కోదండరాం సారు నిరుద్యోగులు ఎక్కడుంటే అక్కడ రాబందులాగా వాలేరు. వాళ్ళ పదవుల కోసం ఎక్కడుంటే మేము ఒక 100 మంది కూడంగానే వచ్చిర్రు. శవాలు చచ్చిపోయినా కూడా అక్కడికి వచ్చి వెనకంగా మాట్లాడిన ఇదే కోదండరాం సారు ఈరోజు ఆయనకి 70 సంవత్సరాల వయసులో కూడా ఆయన నేనేం తప్పట్లేదు, తెలంగాణ కోసం పోరాడిండు, అవన్నీ చేసిండు. కానీ 70 సంవత్సరాల వయసులో కూడా ఈయనకు పదవి కావాల్సి వచ్చినప్పుడు తెలంగాణలో ఈయన పదవి రావడం కోసం ఓటేసిన 32 సంవత్సరాలోడు ఉద్యోగానికి పనికిరాడు అన్న. నువ్వు ప్రశ్నించవా? నువ్వు మేధావి కదా, నీకు ఏసీ కార్ వచ్చింది, 2 గన్మెన్లు వచ్చిర్రు, నీకు లగ్జరీ లైఫ్ వచ్చింది. కానీ నీకు ఓటేసిన నిరుద్యోగి ఈరోజు ఇదే ప్రెస్ క్లబ్లో అవస్థలు పడుతుంది, ప్రెస్ క్లబ్కి డబ్బులు కట్టలేక. ఆ నిరుద్యోగి బాధ ఏంది? ఇప్పుడు చూడండి పోలీసులు వచ్చారు, ఇది ఎక్కడ దౌర్భాగ్యం అండి? అంటే నిరుద్యోగుల నుంచి తప్పించుకోవడానికి కోదండరాం సార్ పోలీసులను కూడా తప్పించిన ప్రయత్నం చేసేటప్పుడు ఏం చేయాలన్నా? మా అంటే అరెస్ట్ చేస్తాడు, ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టేషన్లో కూర్చోబెడతాడు. ఏం చేస్తావు? ఇంకా మా అంటే నీ ఆట నుంచి సాగు 3 ఇయర్ నువ్వు ఇస్తున్న జాబ్ క్యాలెండర్ పోయింది, నువ్వు ఆల్రెడీ అధికారంలోకి వచ్చిన 3 క్యాలెండర్లు చినిగిపోయినాయి. ఇక మిగిలిందే నీ సీటు తినకటమే. మేమేం అడుగుతున్నావు? నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చమంటున్నావు. నిన్న నుంచి ఏజ్ అయిపోయిన వాళ్ళు రోడ్ల మీద తిరుగుతారు అన్న. హైదరాబాద్, ఉమ్మడి హైదరాబాద్కి ఒకరికి అన్నం పెట్టిండు, కానీ 3-4 జిల్లాలకేం పోస్టులు వేయలే. వాళ్ళ పరిస్థితి ఏందన్న? ఒకడికి అన్నం పెడతావు, మరొకడికి సున్నం పెడతావు, అడిగినోడిని రోడ్ల మీద తిప్పుతావు. వీళ్ళందరూ ఈ ఉద్యమాలు చేయడానికి వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో అర్థమవుతుందా నీకు? ఒక్కరోజు నీ కడుపు కాలినోడు దిల్చినవారు వచ్చి అన్నం తిని మా బాధలు తెలుస్తాయి. రూపాయి కూడగట్టుకోవాలి. సరే ఎవరి దగ్గరికైనా పోయి చందా అడుక్కుందాం అని పోతేనేమో ఆ పార్టీకి కోవట్టంటావు, ఈ పార్టీకి కోవట్టంటావు. మీరేమో పార్టీల చుట్టూ మారొచ్చు, మీరేమో అధికారం కోసం ఎవరినైనా కలవచ్చు, మీరు స్టేజీలు పంచుకోవచ్చు. కానీ మేము పోయి ఎవరైనా స్టేజ్ ఎక్కితే మేము తప్ప. నువ్వు అంటున్నావు బీఆర్ఎస్ చెడు చేసింది కాబట్టి మాకు ఓట్లు వేసిరా అంటున్నావు. మరి బీఆర్ఎస్ దగ్గర పోవడానికి కారణం ఎవరు? నువ్వే కదా. నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్స్తే మేము పోతామా? నీకే పాలాభిషేకం చేస్తాం కదా, నీ వీడియోలు స్టేటస్లు పెట్టుకున్న వ్యక్తులమే కదా, నీకు ఓటు ఏమని తిరిగిన వ్యక్తులే కదా. ఈరోజు వాళ్ళ దగ్గరికి పోతున్నట్టే నీకన్నా ఎక్కువ బాధ మాకుండదా? ఇప్పుడు 70,000 ఉద్యోగాలు ఇచ్చిన ఆ తల్లిదండ్రుల యొక్క ఆనందాన్ని నేను దగ్గర నుండి చూసిన ఆ పత్రాలు తీసుకుంటా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆనందపడుతూ మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయని చెప్పేసి సంతోషపడ్డారని చెప్పేసి మాట్లాడతాం. రేవంత్ రెడ్డి మనోడి మీద ప్రమాణం చేసి నేను 70,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు ఇచ్చి నీ నియామక పత్రాలు ఇచ్చినని చెప్పగలుగుతాడా? ఒకటే సూటి ప్రశ్న. ఆ మాట చెప్పానండి. లేదా చిక్కడపల్లికి లేదా దిల్షుక్ నగర్, అశోక్ నగర్ వచ్చి 70,000 నోటిఫికేషన్లు ఎప్పుడెప్పుడు ఇచ్చిన డేట్లతో సహా తీసుకొచ్చి, లేదా చిక్కడపల్లిలో నువ్వు పెద్ద ఓటింగ్లు పెట్టు. ఆ ఓటింగ్ల ద్వారా మేము చెప్పేది అబద్ధమా, వాళ్ళు చెప్పేది అబద్ధమా? ఇంటి దగ్గర ఉన్న తల్లిదండ్రులు చూస్తారు కదా.
రేవంత్ రెడ్డి గారు మీకు దయ ఉంచి చెప్తున్నాం, మీరు అనుకుంటున్నారేమో ఆ రోజు కేసీఆర్ అధికారంలోకి వస్తాడు, ఎమ్మెల్యేలు ఓడిపోతే చాలు, ఈ ఎమ్మెల్యే ఓడిపోతే ఈ ఎమ్మెల్యే ఓడిపోతే చాలు, పైన సార్ వస్తాడు అనుకోరు. కానీ ఈరోజు మీరు రేవంత్ రెడ్డి ఎక్కడ గెలుస్తాడని చెప్పి కిందన్న మీ ఎమ్మెల్యేని ఓడించే పరిస్థితి వస్తుందండి. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి సార్, మీరు ఏం చేస్తున్నారో. తెలంగాణ నిరుద్యోగులు అమాయకులు కాదండి, పిహెచ్డీలు స్కాలర్స్ చేసిన వాళ్ళు. మీరు ఎవరు ఆత్మ బలిదానాలు కాలువలో స్నానం చేసిన విద్యార్థులు మేమందరం. ఇదే కోదండరాం సార్ మా ఇంటికి వచ్చిండు. ఈ రోజు నేను ప్రశ్నిస్తే నన్ను చూసి వెళ్ళిపోతున్నాడు. ఆ రోజు నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నీకోసం నేను డబ్బు ఖర్చు పెట్టలేదా కోదండరాం సార్? మీ టీం అందరికి నేను అన్నం పెట్టలేదా? ఈ రోజు నన్ను ప్రశ్నిస్తారు. నా కడుపు మంట కాదండి, నేను ఒక వీడియో చేస్తే ఇప్పుడు మీ వీడియో తొలి వెలుగులో వస్తే కింద వీడియో ఆకాశ్ గడ ఆ రోజు ఓటేవని చెప్పి నన్ను తిడుతున్నప్పుడు నా కడుపు మంటదా? ఆ కడుపు మంటతో ఇప్పుడు నేను ఆయన ప్రశ్నించిన. నాదేం తప్పు ఉందన్న? అడిగితే ఏం సమాధానం చెప్తున్నారు? పోతున్నాడు 10 నిమిషాలలో 5 నిమిషాలలో వస్తుందని చెప్పి పోలీసులు తెచ్చుకున్నాడు. ఇప్పుడు 2-3 గట్టి మాట్లాడితే వాళ్ళు వ్యాన్లు వేసుకొని పోతాడు. సాయంత్రం 6 గంటలకు 7 గంటలకో లేదా హైదరాబాద్ అవుట్స్కట్స్లో తీసుకెళ్లి వదిలేస్తారు. ఏం చేస్తారన్న? ఇంత మించి మాట 2 కేసులు పెడతారు, లేదా ఈ ఎన్కౌంటర్ చేసి చంపుతారు అంతే. ఇంకంత మించి ఏం చేస్తారన్న?